Good evening, everyone. This is Sai Kiran. See, there is a very big good news from NDA government. They have approved a new pension scheme. ఆ న్యూ పెన్షన్ స్కీమ్ పేరు ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇంతవరకు డిమాండ్ చేసేవాళ్ళు ముందు పెన్షన్ స్కీమ్ ఎప్పుడైతే మార్చేసి ఎన్పిఎస్ పెట్టారో నేషనల్ పెన్షన్ స్కీమ్, అక్కడ మనకి ఒక గ్యారంటీడ్ అమౌంట్ అని లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. దాని నుంచి మీకు వచ్చేది మీకు రిటర్న్స్గా వస్తుంది అని చెప్పారు. అంటే ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉండదు అని చెప్పి చాలా స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎంప్లాయీ యూనియన్స్ కానీ దే వర్ ఫైటింగ్. సో ఇప్పుడు దాన్ని రిప్లేస్ చేస్తూ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ న్యూ పెన్షన్ స్కీమ్. ఈ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే గ్రేటర్ దాన్ 10 years సర్వీస్ ఎవరికైతే ఉంటుందో గవర్నమెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి మినిమమ్ ఆఫ్ 10,000 రూపీస్ పెన్షన్ ఉంటుంది. ఓకేనా, మినిమమ్ ఆఫ్ 10,000 రూపీస్ పెన్షన్ ఉంటుంది. సో 10 years సర్వీస్ అయిన వాళ్ళకి, లేదు 10 years దాటి 25 years మధ్యలో ఉండే వాళ్ళకి ఇది. సో గ్రేటర్ దాన్ 25 years సర్వీస్ ఉన్న వాళ్ళకి సో అనౌన్స్ చేసింది ఏంటంటే వాళ్ళ యావరేజ్ పే స్కేల్ ఏదైతే ఉంటుందో లాస్ట్లో దాంట్లో 50% మినిమం ఉంటుంది అన్నట్టు ఇచ్చారు. దాని డీటెయిల్స్ ఆర్ ఎట్ టు కమ్. సో దే ఆర్ టెలింగ్ దట్ దిస్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ April 2025. April 1st, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ గుడ్ న్యూస్. సో మినిమం 10,000 పెన్షన్ ఉంటుంది అబౌట్ 10 years సర్వీస్ అయితే, లేదా అబౌట్ 25 years సర్వీస్ అయితే 50% ఆఫ్ ద యావరేజ్ ఇన్కమ్ అన్నట్టు చెప్తున్నారు లాస్ట్ 1 year సర్వీస్ దాన్ని బట్టి. సో ఫర్దర్ డీటెయిల్స్ వీళ్ళు ఎలా దీన్ని దే ఆర్ టెలింగ్ దట్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ కమిటీ. ఫ్రమ్ దట్ కమిటీ సమ్ అప్రోచ్ హ్యాస్ బీన్ టేకన్ అండ్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ బాట్ దిస్ అని చెప్తున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ ఆర్ ఎట్ టు కమ్. సో దిస్ ఈస్ ఎ వెరీ big news for the government job aspirants. Thank you all. Have a great time. Subscribe to the channel. Like the video. Share it with your friends.